ఏఎస్పీకి గతి లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి? అధికార పార్టీ నేతల అరాచకాలపై వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. తాడిపత్రి ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి పట్ల మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహరించిన తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం గుత్తిలో నిర్వహించిన రచ్చబండలో అనంత మాట్లాడారు. తాడిపత్రిలో అమరవీరుల దినోత్సవం రోజే పోలీసు సమక్షంలోనే ఎస్పీ లేకపోతే మీ ఇంట్లోకి దూరేవాడిని అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరించాడని చూస్తే ఈ ప్రభుత్వంలో సామాన్యులకే కాదు చివరకు ఐపీఎస్లకు రక్షణ లేని పరిస్థితి కనిపిస్తుందన్నారు. 24 గంటలు గడిచిన డీజీపీ, డీఐజీ, ఎస్పీ స్పందించలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. సాక్షాత్తు ఏఎస్పీకి గతి లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పోలీసు గౌరవాన్ని పెంచుతామంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అమరవీరుల దినోత్సవం రోజున ప్రసంగించారని, అదే రోజు తాడిపత్రిలో ఒరే ఏఎస్పీ అంటుంటే ఇక మీరేం పోలీసు గౌరవాన్ని పెంచుతారని మండిపడ్డారు. పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోవాలని తాము మొదటి నుండి చెబుతున్నామని గుర్తు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. డీజీపీ, డీఐజీ, ఎస్పీలకు చీము నెత్తురు ఉంటే మీరు ఐపీఎస్ హోదాలో ఉన్నామని అనిపించుకోవాలంటే చట్టాన్ని తన పని చేసుకోనివ్వండి. అప్పుడే మీకు గౌరవం పెరుగుతుంది. లేకపోతే సామాన్యులు కూడా మిమ్మల్ని గౌరవించరు అని అనంత వెంకటరామరెడ్డి సూచించారు. ఈ పోలీసు వాళ్ళు చేసే వారి పైన కేసు, వారిని స్టేషన్కి రమ్మంటారు. ఎక్కువ మాట్లాడితే జైళ్ళ పాలు చేస్తారు 1-2 నెలలు. అలాగే వచ్చే ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేస్తే మా పార్టీలకి చేరండి, చేరకపోతే మీకు ఏమి గతి పడుతుందో అని చెప్పి మీ స్వయంగా గుంటకల్ శాసనసభ్యుడు మాట్లాడితే ముఖ్యమంత్రి కానీ ఎవరు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ జిల్లాలో ఎస్పీ కానీ డిఐజీ కానీ సిఐ కానీ మాట్లాడలేని పరిస్థితి నిజమా కాదా ఆలోచించమని చెప్పి నేను అడుగుతాను. అనంతపురంలో శాసనసభ్యుడు వారి యొక్క దురాక్రమణకు ఎదురుగానే దురాక్రమణ చేస్తే స్టేషన్ తీసుకొని పోతే ఆయన నిచ్చెనలు పోయి స్టేషన్లో సిఐ మాట, డిఎస్పీ మాట వినకుండా ఆ దోషుల్ని కూడా బయటికి నెట్టుకుపోయే వైనాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు జిల్లాలో శాంతి భద్రత అనేది కూడా ఉండాయా, క్షీణించాయా, ఇంతకంటే కావాలా అని చెప్పి అడుగుతున్నాం. మన ఆస్తికి మనకు ఎవరు కానీ భద్రత లేకుండా పరిస్థితి కూడా ఉంది. మన కుటుంబ సభ్యులకు భద్రత లేని పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. అటువంటి పరిస్థితి ఎప్పుడు కానీ ఉండాలి, ఎప్పుడు కాదని చెప్పండి. కానీ ఎంతగా క్షీణించాయో, పోలీస్ స్టేషన్ పోయినా కూడా కేసులు రిజిస్టర్ చేసుకోలేని వైనం. అంతెందుకు నిన్నే చూడండి, ఇక్కడ కనీసం మనకే కాదు, సామాన్యునికే కాదు, ఈరోజు స్వయంగా కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఒక ఏఎస్పీగా ఉండి డైరెక్ట్గా ఐపీఎస్ అయినా ఈరోజు ఎవరో తాడిపిత్రులో ఉంటే అక్కడ మున్సిపల్ చైర్మనే అమరుల దినోత్సవం రోజే పోలీసు వాళ్ళ ముందరే, అతని ముందరే ఒరే ఏఎస్పీ, పోలీసు ఎస్పీ గన లేకపోతే మీ ఇంట్లోకి దూరి నేను ఏమి చేస్తాను అని చెప్తే కూడా 24 గంటలైనా కూడా ఎస్పీ కానీ, డిఐజీ కానీ, డీజీపీ కానీ స్పందించలేదంటే ఎటువంటి శాంతి భద్రతలు ఈ జిల్లాలో ఉన్నాయో అర్థం చేసుకోమని చెప్పి నేను అడుగుతాను. ఒక స్వయంగా ఐపీఎస్ ఆఫీసర్గా గతి లేకపోతే సామాన్యులుగా మన పరిస్థితి ఏమి? ఈ ప్రజాప్రభుత్వం ఉండే దీనికైనా మీరందరూ ఓట్లు వేసిందని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ కానీ ఈ జనసేన అన్ని పార్టీలకు, భారతీయ జనతా పార్టీ చేసిన వాళ్ళకు కూడా చెప్తాను. ఎన్ని భూఆక్రమణలు అనంతపురం దగ్గర కూడా, జిల్లా కేంద్రానికి దగ్గర కూడా. అంతేందుకు ఈరోజు నిన్ననే చెప్పారు, అమరుల దినోత్సవం రోజు విజయవాడలో పోలీసులతో కూడా మాట్లాడితే డీజీపీ కూడా పక్కనే ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, పోలీసు గౌరవాన్ని ఇంకా కూడా పెంచుతాను, సిగ్గులేక చెప్తాను. నువ్వు మాట్లాడిన ఆ అమరుల దినోత్సవంలోనే తాడిపిట్టలో ఒరే ఏఎస్పీ అని అంటే కూడా దిక్కులేదు అతనికి. మీరేమి పోలీసు వాళ్ళకి వచ్చేసి గౌరవం పెంచుతారు అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు నేను పోలీసు వారిని మొదటి నుంచి కూడా చెప్తానే ఉన్నాం,
జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తానే ఉన్నారు, చట్టం తన పని అన్ని చేసుకోండి. ఈరోజు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలుపరచండి. కానీ లోకేష్ చెప్పిన రెడ్ బుక్ రాజ్యాంగం అయితే ఇదే పరిస్థితే, అరాచకాలకే తావు తప్ప లేదు. ఈ రోజు లోకేష్ చెప్పిన రెడ్ బుక్ ప్రకారమే పోలీసు వాళ్ళు నడుచుకుంటున్నారు కాబట్టి వారి పైకే ఈ రోజు పోతున్నారు ఐపీఎస్ ఆఫీసర్లు అంటారు. ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈ జిల్లా ఎస్పీనో డిఐజీనో డీజీపీ గారిని అందరినీ కూడా అడుగుతా ఉన్నాను. మీలో చీము నెత్తరు ఉంటే, మీలో నిజంగా కూడా ఐపీఎస్ అని చెప్పే హోదా అనేది కూడా ఉంది అంటే, అనిపించుకోవాలంటే చట్టాన్ని తన పని తను చేపించుకునేటట్లు చేయండి. అప్పుడే మీరు ఐపీఎస్ ఆఫీసర్ దానికి సార్థకం, అప్పుడే మీరు డీజీపీ, అప్పుడే మీరు డిఐజీ, అప్పుడే మీరు ఎస్పీ. లేకుంటే సామాన్యులు కూడా మిమ్మల్ని గౌరవించరు. మిమ్మల్ని మీరు గౌరవంగా చేసుకోవాలంటే చేసుకోండి. మీ తనాన్ని, మీ ఐపీఎస్ తాన్ని డోంట్ డిగ్రేడ్ యువర్ సెల్ఫ్ అని చెప్పి నేను చెప్తా ఉన్నాను, బహిరంగ చెప్తున్నాను. ఈ పరిస్థితి ఉంది. కానీ ఈ పరిస్థితి ఉంది అని చెప్పేసి, ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పేసి, పాలకులు ఇష్టమని చెప్పేసి ఉంటే కాదు. నేను చెప్తున్నాను, ఇప్పుడు 78 సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి, 75 సంవత్సరంలో మనం ఉన్నాము. ఆ రోజు గాంధీ గారు కానీ, ఆ రోజు మన పూర్వీకులు కానీ ఆ రోజు కన్నా పోరాడకపోతే మనకు స్వాతంత్రం వచ్చిందా? ఈ రోజు వైఎస్ఆర్ వేరే పార్టీలు ఊరికే ఉండవచ్చు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మన భవిష్యత్తు కాదు, మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలంటే ఈరోజు మనం కూడా ఉద్యమించాలి, పోరాడదాం. కావాలంటే కూడా పోరాటాలు గుత్తికి మాత్రం కొత్త కాదు, ఈ గుత్తి వారికి కూడా కొత్త కాదు. చాలా పోరాటాలు చూసాం. ఇప్పుడుండే దౌర్జన్య పనులు, ఇప్పుడుండే శాసనసభ్యుల కంటే దౌర్జన్య పనులు పైట్లాల రవి వాళ్ళని మనం ఎదుర్కొన్న జిల్లా ఇది. కార్యకర్తలు మీరే, మీ కుటుంబ సభ్యులు పెద్దలు కూడా అందరూ దాన్ని మతికి చేసుకోండి చెప్పి వెళ్దాం. అందరూ కూడా వెళ్దాం. ఎక్కడ ఎవరు భయపడద్దండి. మీరేదో మాట్లాడతారని చెప్పినట్లు కాదు, మీరు మాట్లాడతారు పోతారు లేని కాదు, ముందు మేమే ఉంటాం. ఎక్కడా భయపడద్దండి. మూకుమ్మడిగా ముందు చేసుకోండి. వాడెక్కిపోతాడేమో, ఈడెక్కిపోతాడేమో, నాకంటే ముందుకు పోతాడేమో, వాడు సర్పంచ్ అవుతాడేమో, వాడు ఎమ్మెల్యే అవుతాడేమో, వాడు మంత్రి అవుతాడేమో. ఈరోజు మనం కాపాడుకోవడానికి మళ్ళా చూసాం. మన పార్టీని కాపాడుకోవాలి, మన పార్టీని కాపాడుకుంటే మనం కాపాడుకోవాలి. గట్టిగా నిలబడి ఐకమత్యంగా ఒక తాటిపైకి పోదాం. స్థానిక ఎన్నికలు కూడా ఎవరికైనా భయపడద్దండి. 99లో కూడా మనం ఓడిపోయాం, ఊచుకోత కోసింది. 99లో కూడా మేమే అప్పుడు అధ్యక్షుడిగా ఉన్నాను అమరావతి కాంగ్రెస్ పార్టీ. వీరందరూ కూడా అధికారంలో చేసి ఇట్లా ఇలాగే జరిగాయి దౌర్జన్యాలన్నీ కూడా, అన్ని రాజకీయ హత్యలు కూడా జరిగాయి. ఈ మండలం కావచ్చు, పెద్దడుగులు కావచ్చు, అనేకం కూడా జరిగాయి, గుండెగల వరకు కూడా. ఆ రోజు పోరాడాము. ఆ రోజు పోరాడే స్థానిక సంస్థల్లో కూడా మనమే ఓటర్ 2 సీట్లు తప్ప జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, ఇవన్నీ కూడా గెలుచుకునే దాన్ని సర్పంచ్ కూడా మేము అందరూ కూడా మతికి చేసుకోవాలని చెప్పి అది మన చరిత్ర. తయారుగాండి, స్థానిక సంస్థల ఎన్నికలు తయారుగాండి. మార్చి ఏప్రిల్ నుంచి కూడా ఉంటాయి. మున్సిపాలిటీ ఎన్నికలు మార్చిలో ఉంటాయి, సర్పంచ్ ఎన్నికలు ఏప్రిల్లో ఉంటాయి. ఆ తర్వాత సెప్టెంబరు ఎంపీటీసీ, జెడ్పీటీసీ అవన్నీ కూడా ఎన్నికలు కూడా ఉంటాయి. దానికి తయారుగా, దానికంటే ముందుగా ప్రజా ఉపయోగకరమైన ప్రజా సంక్షేమం కోసం ఇవి ప్రైవేట్ పరం చేస్తున్నాడే, దానికి వ్యతిరేకంగా 1 కోటి సంతకాల సేకరణలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలి. ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా 500, 600 కూడా సంతకాలు సేకరించి అన్నీ తీసుకోండి. అన్నీ కూడా తీసుకొని పోయి ట్రక్కుల్లో తీసుకొని పోయి విజయవాడకి తీసుకొని పోయి జగన్మోహన్ గారి నాయకత్వంలో అన్ని 1 కోటి సంతకాల పైన ట్రక్కులు తీసుకొని పోయి గవర్నర్కి అందిస్తాం. ఎవరైనా తల ఒగ్గాల్సిందే. ఆ కార్యక్రమాన్ని కూడా చేయండి. అలాగే పార్టీలో నేను చెప్పినాను, ఇప్పుడు అందరు కూడా పార్టీ కమిటీలు వేసే దాంట్లో కూడా అందరూ కూడా నిమగ్నం కావండి. ముఖ్యంగా దీంట్లో ఇన్సూరెన్స్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఐడి కార్డు, దానికి ఒక ప్రొఫామ్ ఉంది, ప్రొఫామ్ కూడా ఇస్తారు. వెంకటరామని మీకు ఇస్తారు, గ్రామాలకు ఇస్తారు. దాంట్లో వచ్చేసి ఐడి కార్డు, ఫోటో అన్నీ కూడా పెట్టేసి మొత్తం 8-9 కాలమ్స్ ఉంటాయి. ఏజు అంటే డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా ఇవన్నీ కూడా వేసేసి మీరు చేయాలా అని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ మరీ ముఖ్యంగా బాగా చేసుకుందాం.